నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్‌ట్యాగ్ యూ. వల్లభనేని వంశీ అన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నాడు. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఇక్కడ కొడాలి వెంకటేశ్వరరావు వైసీపీ పార్టీ గుడ్ బై చెప్తున్నాడు అన్న రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. ఈరోజు ఎవిడెన్స్‌తో సహా మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఏంటంటే వల్లభనేని వంశీ మచిలీపట్నంకెళ్ళి కంప్లెయింట్ ఇచ్చాడు. ఈరోజు గన్నవరం పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చాడు. అది పక్కన పడేయండి. అక్కడ గన్నవరం స్థానికుడు కాబట్టి అక్కడ గన్నవరంలో ఇచ్చాడు. కానీ మచిలీపట్నంకెళ్ళి కంప్లెయింట్ ఇచ్చాడు. దానికి తోడుగా పేరు నాని ఎళ్ళాడు గానీ కొడాలి నాని ఎళ్ళలేదు. అండ్ ఈ వీడియో ఏదైతే రిలీజ్ అయిందో అది ఫేక్ వీడియో అని చెప్పి మొత్తుకుంటున్నాడు. దాంట్లో మావిగన్ గురించి ఏదో మాట్లాడాడు. ఆ సెకండరీ ఇష్యూ. ఆ మావిగన్‌కి సపోర్ట్‌గా నుంచోకుండా వల్లభనేని వంశీ ఉన్నాడు. అండ్ కొడాలి నాని కూడా ఎక్కడ మావిగన్ గురించి మాట్లాడట్ల. లిటరల్లీ ఇద్దరు కృష్ణా జిల్లాలో మావిగన్ అన్న టాపిక్ వస్తే బాబోయ్ మాకు సంబంధం లేదని పారిపోతున్నారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఏబిఎన్ పైన దాడిలో వీళ్ళిద్దరూ రాలేదు. అసలు కొడాలి నాని అయితే ఎక్కడ ఏబిఎన్ దాడిలో కనీసం విజయవాడలో దాడి జరిగితే కృష్ణా జిల్లా నుంచి వైసీపీ రిప్రజెంటేషన్లో పేరు నాని ఒకడు వచ్చాడు తప్ప ఈ మెయిన్ లీడర్స్గా ఎదుగుదాం అనుకుంటున్న ఈ క్యాండిడేట్స్ ఇద్దరు ఎవరైతే ఒకప్పుడు ఏలారో రాజ్యం వీళ్ళిద్దరూ ఎక్కడా కూడా ఏబిఎన్ పైన దాడిలో కనిపించలేదు. అండ్ మూడో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మావిగన్ కాన్సెప్ట్ని తీసుకొచ్చాక ప్రతి ఒక్కరితో ప్రెస్ మీట్లు పెట్టించి మావిగన్ ఎందుకు మంచిది అని చెప్పి ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేపిస్తున్నాడు. దాంట్లో మావిగన్లో విజయవాడ కూడా ఉంది. కృష్ణా డిస్ట్రిక్ట్ బెల్ట్ కవర్ చేశాడు. అక్కడ మచిలీపట్నం ఉంది. ఇన్నుంటే కొడాలి నాని వచ్చి మావిగన్ ద బెస్ట్ అన్న వర్డ్ ఎక్కడ అనలా. అండ్ ఇదంతా కాకుండా లోకేష్ గారిని తీసుకొచ్చి చాలామంది మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారిని అంటున్నారు. క్వాంటమ్ పైన కమెంట్స్ చేస్తున్నారు. ఎక్కడా వీటన్నిటికీ దూరంగా కొడాలి నాని నాకేం సంబంధం లేదని బ్రతుకుతున్నాడు. అండ్ ఇంకా విచిత్రం ఏంటంటే గుడివాడ నుంచి ఇతను కంటెస్ట్ చేయడు అన్న రూమర్ గట్టిగా వినిపించింది. కానీ మొన్నటిదాకా లోక్సభకి వెళ్తాడేమో ఇతను, గుడివాడ నుంచి కంటెస్ట్ చేయడు, విజయవాడ లోక్సభ సీట్ ఆశిస్తున్నాడు అని బయటకు ఇంకొక టాక్ వచ్చింది. కానీ ఏ టాక్కి లేకుండా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్నాడంట కొడాలి నాని. ఏ పార్టీకి సంబంధం లేకుండా ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వకుండా ఇంకా జగన్మోహన్ రెడ్డి చెప్పే బూతులు పంచాంగం కానీ క్రిటిసైజింగ్ కానీ ఏది చేయకుండా అసలు మావిగన్ కానివ్వండి ఏ విషయమైనా వైసీపీ ఏ ప్రతిపాదన తీసుకొచ్చినా దాని గురించి మాట్లాడడానికి మాత్రం ఇతను ముందుకు రాడు అని చెప్పి క్లియర్గా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో గుడివాడ నుంచి వేరే క్యాండిడేట్ని సిద్ధం చేస్తున్నాడంట ఆల్రెడీ మన జగన్మోహన్ రెడ్డి. మావిగన్ కాన్సెప్ట్కి సపోర్ట్ చేయని వాళ్ళు ఎవరో అతను పట్టించుకోడు. తను ఏది పట్టుకుంటే తను పట్టుకున్న కుందేళ్ళకి 2 కాళ్ళు అంటే 2 కాళ్ళు, 3 కాళ్ళు అంటే 3 కాళ్ళు, 10 కాళ్ళు అంటే 10 కాళ్ళు. అలాంటి జగన్మోహన్ రెడ్డికి పనికిరాని నేతలుగా మిగిలిపోయిన ఈ కొడాలి నాన్ని తీసి పక్కన పడేయడం నిమిషం పని. అది ఆల్రెడీ జరుగుతుంది. గుడివాడలో ఇతను నెక్స్ట్ టైం పోటీ చేయడం ఇతను చెప్పుకోవడం కాదు, జగన్మోహన్ రెడ్డి ఇతని పార్టీ నుంచి తీసేస్తున్నాడు, ఇంకో క్యాండిడేట్ని రీప్లేస్ చేస్తున్నాడు. గుడివాడలో సత్తా లేకుండా పోయింది కొడాలి దగ్గర అని చెప్పి రియలైజ్ అయిన తర్వాత ఈ క్యాండిడేట్ పరిస్థితి అధోగతైంది. గుడివాడ నుంచి ఒకవేళ వైసీపీ పార్టీ ఎక్స్పెల్ చేసి ఇతను మాకు అక్కర్లేదు అని ఇంకో క్యాండిడేట్ నిలబెడితే లోక్సభకి ఇతను వెళ్ళటం కల్లా ఇంకా ఆశలు వదులుకోవాలి. అండ్ ఇతని ఫేస్ వాల్యూకి ఏ పొలిటికల్ పార్టీ రానివ్వదు. ఎందుకంటే ఇతనికి ఒక నోటోరియస్ ఇమేజ్ ఉంది స్టేట్ మొత్తం మీద. దేవుళ్ళని తిడతాడు, పొలిటీషియన్స్ని తిడతాడు, స్త్రీల గురించి కమెంట్ చేసేస్తాడు, ఇష్టం వచ్చినట్టు చేస్తాడు. దోపిడీలు, క్యాసినీలు, పేకాటలు పెట్టింది పేరు. ఈ పెట్టింది పేరు కొడాలి నాని ఈరోజు ఎవరో వచ్చి జగన్మోహన్ రెడ్డి జమోరెన్ అని తీయటం ఏంటి, నేనే పార్టీలోంచి వెళ్ళిపోతాను అని చెప్పిన స్పెక్యులేటివ్ రూమర్స్ విపరీతంగా వినిపిస్తున్నాయి. తిను అఫీషియల్గా వైసీపీకి బాయ్ బాయ్ చెప్దాం అన్న మూడ్లో ఉన్నాడంట. సో మూడ్ ఆఫ్ గుడివాడ ఏంటంటే ఈరోజు కొడాలి నాని వైసీపీకి నుంచి టాటా బాయ్ బాయ్ చెప్తున్నాడు. ఇది ఎంతవరకు నిజమో కూడా వేచి చూడాలి. ఖచ్చితంగా మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో మెన్షన్ చేయండి దీని గురించి. అండ్ ఇంకా ఫర్దర్గా కొంచెం డీటెయిల్గా వెళ్ళాలనుకుంటే కనుక ఇతను ఒక నెల రోజుల్లోపు బయటకు ఎక్కడ కనపడకపోతే, ఏ విషయం పైన స్పందించకపోతే డెఫినెట్గా సైలెంట్గానే రెసిగ్నేషన్ ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. లేదు మధ్యలో అడపా వచ్చాడు అనుకోండి, చిన్న చిన్న మినుగురు పురుగులాగా ఆశ చిగురుస్తూ ఉంటుంది. అంతకుమించి ఒక స్టాండర్డ్ ఒపీనియన్ అయితే లేదు. గెలవడం మాత్రం అసాధ్యం కల్లా. గుడివాడలో ఇతను గెలవటం మాత్రం కల్లా. కానీ పార్టీలో ఉండడా, పార్టీ నుంచి ఇతనే వెళ్ళిపోతాడా, వాళ్ళే తీసేస్తారన్నది కేవలం ఒక 30 రోజులు డిసైడ్ చేస్తుంది. సో మీరందరూ ఏమనుకుంటున్నారు దీనిపైన మీ ఒపీనియన్స్ రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.